ఓకే, చూడు ఒకసారి. ఓకేనా? ఓకే. సో సాక్స్కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. బుద్ధదేవ్ కన్నుమూత. సిపిఎం సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య అనారోగ్యంతో కన్నుమూశారు. ఈయన 11 సంవత్సరాలు వెస్ట్ బెంగాల్కి సీఎంగా పనిచేయడం అనేది జరిగింది. తర్వాత నేను అలసిపోయాను, ఫైనల్కు ముందు అనర్హత గురైన రెజ్లర్ వినేష్ ఫోగట్ రెజ్లింగ్ నుంచి వీడ్కోలు తీసుకున్నట్లు ప్రకటించారు. మొన్న 100 గ్రాములు బరువు ఎక్కువై ఆమెపై అనర్హత వేటు వేయడం జరిగింది. దాంతో ఆమె వీడ్కోలు అనేది పలికారు. ఇక రజత నిరాజనం. జావెలియన్ను 89.45 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా. ప్యారిస్ ఒలింపిక్స్ భారత్ తొలి రజత పథకం లభించింది. గురువారం అర్ధరాత్రి దాటిక జరిగిన పురుషుల జెవెలియన్ త్రో ఈవెంట్లో భారత స్టార్ నీరజ్ చోప్రా పథకం గెలుచుకున్నాడు. నీరజ్ జెవెలియన్ త్రో విసిరి 2వ స్థానం నిలిచిన చోప్రా రజత్ను 89.40 మీటర్లు ఇచ్చాడు. పాకిస్తాన్ చెందిన హర్షిద్ నదీం 92.97 మీటర్ ఒలింపిక్ రికార్డు నెలకొన్న పసిటి పథకాన్ని దక్కించుకున్నాడు. గత టోక్యో ఒలింపిక్లో నీరజ్ స్వర్ణ పథకాన్ని సాధించాడు. ప్యారిస్ ఫలితంలో నీరజ్ వరుసగా 2 ఒలింపిక్స్లో పథకాలు నెగ్గిన 4వ భారతీయ ప్లేయర్గా గుర్తింపు పొందాడు. క్వాలిఫైయింగ్ అగ్రస్థానంలో నిలిచిన భారత్ నీరజ్ ఫైనల్లో కాస్త తడబడ్డాడు. తొలి ప్రయత్నంలో అతను విఫలమయ్యాడు. ఆ తర్వాత 2వ ప్రయత్నంలో జెవెలియన్ 89.45 మీటర్ దూరంలో విసిరాడు. ఇదే స్కోర్ అతనికి పథకాన్ని ఖరారు చేసింది. సో దాని తర్వాత నీరజ్ మరో 4 త్రోలు విసిరిన అవి ఫాల్గా నమోదవ్వడం అనేది జరిగింది. ఇదైతే పాకిస్తాన్కి చెందిన హర్షద్ నదీం 92.97, ఇది ఒక రికార్డు, ఒలింపిక్స్లోని ఇది రికార్డు అంట. ఇంకోటి, ఇది పాకిస్తాన్కి 32 సంవత్సరాల తర్వాత తొలి బంగారు పథకం అనేది గెలవడం జరిగింది. పాకిస్తాన్ 32 సంవత్సరాల తర్వాత. ఇది ఒక దేశానికి వాళ్ళ దేశానికి అది గర్వకారణం. మనకు మాత్రం నిరాశపరిచారు నీరజ్ చోప్రా. ఆయన సిల్వర్ కూడా రావడం చాలా గ్రేట్. ఇక రాజ్యాంగ రూపశిల్పపై రాజ్యవనద్మన్. బెజవాడ నడి రోడ్డుపై అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై పచ్చముఖాలు చీకటి దాడి. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రొద్దులతో భారీ విగ్రహం విధ్వంసానికి తరలి వచ్చిన ఎల్లో గ్యాంగ్. పోలీసులు సాక్షిగా అందని బయటకు పంపని లైట్లు ఆర్పేసిన పరతగింపు. సో ప్రజల మీడియా అంబేద్కర్ ఆలోచనలు అరులు రావడంతో పరార్. అధికారుల సమక్షంలో ఉన్మాదం. సుత్తులు ఇతర పరికరాలతో విగ్రహంపై దాడి. సామాజిక న్యాయ మహాశిల్పం బోర్డు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ధ్వంసం. విజయవాడలోని సామాజిక న్యాయ మహాశిల్పం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ పీఠంపై టీడీపీ ముఖలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును ధ్వంసం చేసిన భాగం ఇక్కడ కొంచెం మార్క్ చేయడం జరిగింది. ఇది ఏపీకి సంబంధించిన హెడ్లైన్స్ అనేది మనం చూసాం. జేపీసీకి వక్స్ బిల్లు. లోక్సభ సవరణకు బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించిన వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షాలు సమాజానికి విచ్ఛిన్నం చేసే క్రూరమైన బిల్లు వద్దంటూ నినాదాలు ఉపసంహరించుకోవాలన్న డిమాండ్. వెనక్కి తగ్గిన ప్రభుత్వం బిల్లును జేపీసీ పరిశీలనకు పంపాలని నిర్ణయం తీసుకున్నారు నిన్న కేంద్ర ప్రభుత్వం. ఇది వక్స్ బోర్డుకి సంబంధించిన సవరణ బిల్లు అనేది తీసుకురావడం జరిగింది. సో దానికి ప్రతిపక్షాలు నిరసన ప్లాకార్డ్తో పార్లమెంట్ వద్ద ధర్నా చేయడం జరిగింది, వ్యతిరేకించడం జరిగింది. దానివల్ల ఆ బిల్లుని జేపీసీకి పరిశీలనకు పంపించడం అనేది జరిగింది. ఇది ఒక వక్స్ బోర్డుకి సంబంధించిన హెడ్లైన్స్ అనేది మనం సాక్షిలో చూస్తున్నాం. ఇక హాకీ. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత పురుషుల మాజీ జట్టు కాంస్య పథకాన్ని సొంతం చేసుకుని గురువారం జరిగిన కాంస్య పథక మ్యాచ్లో భారత్ 2.1 గోల్ తేడాతో స్పెయిన్ జట్టును ఓడించడం జరిగింది. ఇది ఒక ప్యారిస్కి సంబంధించిన అప్డేట్ మనము హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం.
ఇక నీళ్లు కష్టం, సాగు నష్టం. సాగర్ కాలంలో పేరుకుపోయిన పుడిక, ముళ్ళ కంపాలు, పిచ్చి చెట్లు, అనేక చోట్ల దెబ్బతిన్న లైనింగ్, కొన్ని చోట్ల గొండ్లు. మైనర్ కాలువకి పాటు మేజర్ కాలువ ఇది పరిస్థితి. వాహనానికి ముందు OMDM పనుల్లో నిర్లక్ష్యం. కొన్ని కాలువలను ఎల్లబడి తెరబడి కొరవడి మరమ్మతులు. బలహీనంగా ఉన్న కట్టలు, సామర్థ్యం మేరకు విడుదల కాని నీరు. చివరి ఆయకట్టులో వేలాది ఎకరాలు అందని నీళ్లు. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లా రైతులు అవస్థలు. పక్కనే కాలువ ఉన్న బోర్లు, బావులు ఆధారంగా సాగు చేసుకుంటున్నారు అన్నట్టు ఇక్కడ ఒక హెడ్లైన్ అండి. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం త్రిపురం సమీపంలోని పోలారం మేజర్ కాలువ కంప చెట్లు, ముళ్ల పొదలతో నిండిపోయింది. దీంతో చివరి ఆయకట్టు గ్రామాల త్రిపురపురం, పోలారం, గొండ్రియాల, కొత్తగూడెం, కోదాడ మండలంలోని మంగళి తాండాలోని దాదాపు 450 ఎకరాల భూములు నీరు అందడం లేదు. 4 ఏళ్లు ఇదే దుస్థితి నెలకొనడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కొందరు బోర్లు వేసుకొని బావులు తవ్వుకొని పంటలను పండిస్తున్నారు అన్నట్టు ఇక్కడ ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం సాక్షిలో. ఇక ఏపీకి సంబంధించిన కొన్ని అప్డేట్స్ చూద్దాం. ఇక రాజ్యాంగ రూపశిల్పపై రాజ్యోనాథ్ బెజవాడ నడి రోడ్డుపై అంబేద్కర్ సామాజిక మహాశిల్పంపై పచ్చముక్కల దాడి, చీకటి దాడి. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రోద్బలంతో భారీ విగ్రహ విధ్వంసానికి తరలివచ్చిన ఎల్లో గ్యాంగ్. పోలీసులు సాక్షిగా అందరినీ బయటకు పంపిన లైట్లు తెరిపేసి బరి తెగింపు. సో ప్రజల మీడియా అంబేద్కర్ ఆలోచన వరలు రావడంతో పరార్. అధికారులు సమక్షంలో ఉన్మాదం, సుత్తులు, ఇతర పరికరాలతో విగ్రహంపై దాడి. సామాజిక న్యాయం రూపశిల్పం రోడ్డు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు ధ్వంసం. మీడియా సమాచారం ఇచ్చిన స్పందించిన సిపి. ప్రజాస్వామ్యం ఖుని అయిందంటూ ప్రజాస్వామ్య వాదులు మండిపాటు. ఈ యొక్క హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. అంబేద్కర్ ఏదైతే విగ్రహం ఉందో అక్కడ కొంతమంది టీడీపీ నాయకులు వచ్చి జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును అక్కడ నుంచి తొలగించినట్టు ఇక్కడ పేపర్లో ఇవ్వడం జరిగింది. ఇది ఒక అప్డేటు. ఇక రజత నిరాజనం. వరుసగా 2వ ఒలింపిక్స్ లో పథకం గెలిచిన నీరజ్ చోప్రా. హాకీ ఒలింపిక్స్ భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పథకాన్ని సొంతం చేసుకుంది. భారత్ 2.1 గోల్స్ తేడాలో స్పెయిన్ జట్టును ఓడించింది. ఇది ఒక ప్యారిస్ కి సంబంధించిన హెడ్లైన్స్ చూస్తున్నాం. ఇక బియ్యం బండికి బ్రేక్. ఇంటి వద్దకే రేషన్ చేరవకుండా రాజకీయాల కుట్ర. దేశం మెచ్చిన MDUలకు కూటమి ప్రభుత్వ మంగళం. పేదలకు మేలు చేస్తున్న పథకం రద్దుకు తాపత్రయం. అదనపు భారం, అవసరం ఖర్చు అంటూ శాఖలు. డిపోలకు వెళ్లి బియ్యం ఎందుకు తెచ్చుకోలేరంటూ వినియోగదారులకు ఎదుట ప్రశ్న. రోజువారీ పనులు వదలకుని చౌకం బియ్యం కోసం దశాబ్దాల పాటు పేదల పాట్లు మళ్లీ కూలి మానుకొని డిపోలకు వెళ్లి బారులకు తిరాల్సిన అగమత్యం కల్పిస్తున్న సర్కారు. 9260 MDU ఆపరేటర్ల అదనంగా 1000 మంది సహాయకులు ఉపాధి పశ్చాత్తాపం. MDU వాహనాల్లో కార్యక్రమం అక్రమం రేషన్ తెరలిస్తున్నట్టు ప్రభుత్వ పెద్దల అభండాలు. ఇది ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాము. ఏపీలోని అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏపీలో వాహనదారులు ఎవరైతే ఉన్నారో డీలర్కి సంబంధించిన వాళ్ళు డైరెక్ట్ ఇంటికి వెళ్ళి ఈ రేషన్ బియ్యం అనేది ఇచ్చేవాళ్ళు. అది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అది క్యాన్సిల్ చేయడం అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మేబీ అవ్వచ్చు అని వాదనలు. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం సారథిగా యూనస్. పౌరులకు భద్రత కల్పిస్తున్నామన్న నోబెల్ గ్రహీత ప్రమాణం చేయించిన అధ్యక్షుడు షహీవుద్దీన్. 16 మందితో కూడిన సలహా మండలి ఏర్పాటు. ఇది బంగ్లాదేశ్ సంబంధించిన హెడ్లైన్ చూస్తున్నాం. ఇక బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూత. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ బెంగాల్ మాజీ సీఎం తుదిశ్వాస. నేడు అంతిమయాత్ర. మెడికల్ కాలేజీలో మృతదేహం అప్పగింత. డివైఎఫ్ కార్యకర్త నుంచి సీఎం స్థాయికి ఎదిగిన బుద్ధదేవ్ ఈయన 11 సంవత్సరాలుగా బెంగాల్కి సీఎంగా వ్యవహరించడం అనేది జరిగింది. ఇక
చంద్రబాబు ఎలాంటి విలువలు లేవు, న్యాయం ధర్మం పఠించని వ్యక్తి, అందుకే మెజారిటీ లేకున్న ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ. నర్సాపట్నం పెందుర్తి పైకరావుపేట నియోజకవర్గాల స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ తన స్వార్థం కోసం బాబు ఏమైనా చెబుతాడు, ఏదైనా చేస్తాడు, అలాంటి ధర్మార్గ వ్యక్తితో యుద్ధం చేస్తున్నాం. మోసపూరిత హామీలను అధికారంలో వచ్చారు, మనం చేయగలిగింది ఏంటి చెప్పాం, చేసి చూపించాం. మన బలం ఎప్పుడు విలువలు, విశ్వనీయతే. బోసను గెలిపించి మన పార్టీ ప్రతిష్టను మరింత పెంచేందుకు సహకరించండి. నంద్యాల సభలో జగన్ పర్యటించారు. సో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం ఏపీలో. ఇక ధరల భయం, వడ్డీ రేట్లు యథాతథం, వరుసగా 9వ అక్కడికి రేట్లు అక్కడే. దీంతో 6.5% వద్ద రెపో రేటు కొనసాగింపు, ద్రవ్యోల్బణం 4.5% ఉద్ఘాటన అన్నట్టు ఇక్కడ ఆర్బీఐ చైర్మన్ ఒక హెడ్లైన్ చూస్తున్నాం. జేపీఈసీకి వక్ఫ్ సవరణ బిల్లు, లోక్సభ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం, మద్దతు పలికిన తెలుగుదేశం పార్టీ. బిల్లుకు తీవ్ర వ్యతిరేకించిన వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షాలు సమాజానికి విచ్ఛిన్నం చేసే క్రూరమైన బిల్లు వద్దంటూ నినాదాలు. వెనక్కి తగ్గిన కేంద్రం బిల్లును జేపీసీకి పరిశీలనకు పంపించడం అనేది జరిగింది. ఇది సాక్షికి సంబంధించిన హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం ఏపీ. ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. నిరాజతమే, ప్యారిస్ ఒలింపిక్స్ రజతంలో సరిపెట్టుకున్న నీరజ్ చోప్రా 89.45 మీటర్ విసిరి 2వ స్థానంలో జూలియన్ త్రోయే, 92.97 మీటర్ల స్వర్ణం తగ్గిన పాకిస్తానీ నదీం, స్పెయిన్ పై గెలిచిన భారత హాకీ జట్టుకు కాశ్యం, వరుసగా 2వ ఒలింపిక్స్ లోను పథకంలో రికార్డు. ఇది ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక జిల్లా యూనియన్ గా ఎస్సీ వర్గీకరణ, ఉపకులాలకు జనాభా ప్రతిపాదిక రిజర్వేషన్లు, జిల్లాలో తమాషా ప్రకారం లబ్ధి ఎలాగైతే ఎవరికి సమస్యలు ఉండవు. పొలిట్ బ్యూరో భేటీలో చంద్రబాబు, జాతీయ రహదారి నమూనాలో ప్రైవేటు పెట్టుబడులతో రాష్ట్ర రోడ్లు, లారీలు, కార్ల వరకే టోల్ పాసులు, అది బాగా పెద్ద రోడ్లు అయితేనే ఇది ఒక మంచి నిర్ణయం అన్నట్టు అనిపిస్తుంది. ఇక రెజ్లింగ్ లో వీడ్కోలు పలికిన వినేష్ ఫోగట్. ఇక ఒలింపిక్స్ లో స్పెయిన్ గెలుపుతో కాష సాధించిన భారత హాకీ జట్టు జయానందం. రాష్ట్రంలో మళ్లీ జన్మభూమి, సచివాలయంలో రిజిస్ట్రేషన్లు రద్దు, ఈ విధానాన్ని రద్దు చేయండి. సీఎం సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన, ఉద్యోగాలు క్రమబద్ధీకరణ, క్లస్టర్ వ్యవస్థలో గ్రామీణ ప్రజలకు సేవలు అందించే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్టు ఇక్కడ హెడ్లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. రోడ్డు ఎక్కుతున్న ఉపాధి, మెటీరియల్ నిధుల కింద అదే 2,000 కోట్ల రాష్ట్రంలో పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లు నిర్మాణం, పథకానికి పూర్వవిభంగా దిశలు 7. 5 ఏళ్లు అడ్డదారులు అడ్డగోలు పనులే కేంద్రం ముందు తలదించుకున్న వైనం, దొంగ మాస్టర్లతో అప్రతిష్టం, రోడ్డు పనులు చేసిన ఇంజనీర్లు వేధింపులు, కుటుంబీ సర్కారు రాకతో మళ్లీ మహార్దిశ, 3 నెలల జీతం బకాయి 2,300 కోట్లు విడుదల, ఇంజనీర్లపై విజిలెన్స్ కేసులు రద్దు చేసిన, పేదలకు వ్యక్తి సిస్టమ్ కల్పన చర్యలు. ఇది ఏపీకి సంబంధించిన హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక బ్యాంక్ ఖాతా లేకున్నా యూపీ చెల్లింపులు, మరొకరి ఖాతా నుంచి చెల్లించే అవకాశం త్వరలోనే అందుబాటులో తేనున్న ఆర్బీఐ. యూపీఐ ద్వారా ప్రస్తుతానికి ₹2 లక్షలు ఉన్న పన్ను చెల్లింపు పరిమితి 5 లక్షలకు పెంపు. ఇక గంటలో చెక్కులు క్లియరెన్స్ ఆదేశం, వరుసగా 9వ రెపో రేటు యథాతథం. ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష నిర్ణయం, సూచీలకు ఆర్బీఐ దెబ్బ, మళ్లీ నష్టాల్లో మార్కెట్. సెన్సెక్స్ 581 పాయింట్లు పతనం, ఆటో రియాలిటీ షేర్లు డౌన్. ఒకసారి చూడు, కెమెరా వస్తుందా? హలో 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 వస్తుందా? కెమెరా వస్తుందా? ఒకసారి చూడు. ఓకే ఓకే. ఇక ఏపీ బ్రాండ్ ఇమేజ్ కి పేటీఎం బ్యాచ్ గండి, బాబు యూట్యూబ్ అకాడమీ పోస్టులపై విషపు దాడి, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని, ఉద్యోగాలను పనిచేయని అబద్ధాలు, హైదరాబాద్కు వెళ్లాలని కూటీల సలహా, వక్స్ బిల్లుపై విపక్షాల కన్నీరా, రాజ్యాంగ వ్యతిరేకిస్తున్న ఇండియా కూటమి, జేఏపీసీకి పరిశీలనకు బిల్లు. ఇక సిపిఎఫ్ సీనియర్ నేత బుద్ధదేవ్ కన్నుమూత, 2001-2011 మధ్య పశ్చిమ బెంగాల్ సీఎంగా సేవలు,
ఆయన హయాంలో అనంతరం రాష్ట్రంలో 34 ఏళ్ల వామపక్ష పాలన తేరా. ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు మనతో సలహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం అనేది తెలపడం జరిగింది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన ఒక అప్డేట్. ఇక నీరజ్కు రజతం ఒక్కరేజే భారత్కు 2 పథకాలు. హాకీలో కాశ్యం, నీరజ్కు సిల్వర్. త్వరలోని జన్మభూమి 2. సో జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ. తెదేపా కార్యకర్తలకు 5 లక్షల బీమా. అందరూ వచ్చేలా మెచ్చేలా నామినేట్ పదవులు. తెదేపా బేలిట్ బిలో సమావేశంలో చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 5-6 రకాల వడపోసి శాస్త్రీయ అధ్యయనం ద్వారా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తున్నాం. తెలుగుదేశం పాటు జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు ప్రాధాన్యం ఉంటుంది. తొలి జాబితా చూసి అందరూ మెచ్చుకుంటారు అని ఈ నామినేట్ పదవులకు సంబంధించిన అప్డేట్ అనేది ఇక్కడ హెడ్లైన్స్ అనేది ఇచ్చారు. రాష్ట్రంలో నదులు అనుసంధానాలు ఎంతో కీలకమైన అంశం. ప్రధాని మోదీ కూడా సానుకూలంగా ఉన్నారు. వంశధార, గోదావరి, కృష్ణా, పెన్నా నదులు అనుసంధానంతో రాష్ట్రంలో ప్రతి ఎకరానికి నీటి అందించవచ్చు. మదనేపల్లి ఫైల్స్ చాలా పెద్ద కుంభకోణం. రూపాయలు 1000 కోట్ల విలువైన భూములను దోచేశారు. విచారణలు ఇవన్నీ బయటికి పడుతున్నాయి. వైకాపా హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ల్యాండ్ మాఫియా తయారైంది అన్నట్టు చంద్రబాబు నాయుడు ఇక్కడ తెలపడం జరిగింది. ఇక ఇసుక అవసరం ఉన్న వాళ్ళు స్టాక్ పాయింట్లను వచ్చి తీసుకెళ్లాల్సిందే. ట్రాక్టర్లు వదిలితే వాళ్ళు మధ్యలో అమ్మకాలు పెడితే ఏదో మూఠగా తయారయ్యే ప్రమాదం ఉన్నట్టు చంద్రబాబు నాయుడు ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఇసుక వాళ్ళ ఏపీలో ఫ్రీ ఇసుక అనేది పాలసీ అప్లై అవుతుంది ప్రస్తుతం అయితే. సో దానికి సంబంధించిన అప్డేట్. ఇక కర్ణాటకతో ఆంధ్ర దోస్తన కలిసి పనిచేసే సమస్యలకు పరిష్కారం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి. పవన్ కళ్యాణ్ అభినందిస్తున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. ఏపీ నుంచి స్మగ్గర్లు తరలిస్తున్న రూపాయలు 140 కోట్ల విలువైన ఎర్ర చందనాన్ని వివిధ సందర్భాల్లో కర్ణాటక పోలీసులు పట్టుకున్నారు. దాన్ని వెనక్కి రప్పించేందుకు చొరవ చేసుకుంటున్నాం పవన్ కళ్యాణ్. ఇది ఒకటి హెడ్లైన్స్ అని చూస్తున్నాం. ఇక బుద్ధదేవ్ కన్నుమూత. తుది శ్వాస విడిచిన కమ్యూనిస్టు యోధుడు. 11 ఏళ్ల పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సేవలు. మార్క్ఫర్డ్ ముంచేశారు. వైపుక నేతలకు విలువైన సంస్థల లీజు. కళ్యాణ మండపంలోని రక్తపు మడుగులలో పెళ్లైన కాసేపటికి కుడతేరపోయిన వధువరులు. కర్ణాటకలో ఘటన అనుమానాలు ఎన్నో అన్నట్టు ఇది ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం మనము ఏపీకి సంబంధించింది. ఇక సచివాలయానికి పిలిపించుకొని బాగోగులు తెలుసుకొని సామాన్య కార్యకర్తలు చంద్రబాబు నాయుడు మాటామంతి. అమరావతి తెదేపాకు నిస్వార్థంగా సేవలు అందిస్తున్న పార్టీ కార్యకర్తలతో చురుగా పాల్గొనేందుకు చెందిన దుర్గాదేవి, వినుకొండకు చెందిన శివరాజు యాదవ్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం భేటీ అయ్యారు. సచివాలయంలోని తన ఛాంబర్ల వారిని పిలిపించుకొని మాట్లాడు. గతం ప్రభుత్వం చంద్రబాబు అక్రమంగా అరెస్ట్ చేసి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉంచి ఉన్నప్పుడు కొన్ని రోజుల పాటు వారు అక్కడే ఉన్నారు. ఆయన విడుదల సంబరాలు చేసుకున్నారు. వారి కుటుంబ నేపథ్యం తెలుసుకున్న చంద్రబాబు వారితో ఫోటో దిగారు. పిల్లలకు మీకు ఏం కావాలి దుర్గాదేవిని అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. దేవి శివరాజులు తగిల్చారు. వీరిద్దరు చంద్రబాబు పర్యటనకు ముందుగా తెలుసుకొని ఎంత దూరమైన ప్రయాస కోర్చి అక్కడికి వెళ్ళేవారు. దుర్గాదేవి తన స్కూటీ మీద చంద్రబాబు ర్యాలీలో పాల్గొన్నారు. ఇది వాళ్ళ కార్యకర్తతో భేటీ అయ్యారంట చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక అనంత్లో సెంట్రల్ యూనివర్సిటీ సిద్ధం. 12 నుంచి తరగతులు ప్రారంభం. ఇక మీ విజయానికి దేశ ప్రజలంతా గౌరవిస్తున్న భారత హాకీ బృందానికి గవర్నర్ అభినందన. ప్యారిస్ ఒలింపిక్స్ లో కాంస్య పథకం సాధించిన భారత హాకీ బృందానికి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. వీరు సాధించిన ఈ ఘనతను దేశం మొత్తం ప్రజలు గర్వపడుతున్నారు, అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు గురువారం రాత్రి ఆయన ఎక్స్ లో పోస్ట్ చేయడం అనేది జరిగింది. ఇక ఇంకో హెడ్లైన్ చూస్తున్నాము. మంగళగిరి చేనేతకు పూర్వ విభాగం తెస్తాం. కళ్యాణ మండపాన్ని ప్రారంభిస్తున్న మంత్రి నారా లోకేష్
ప్రయోగాత్మకంగా ఒకే నియోజకవర్గంలో నైపుణ్య గణన. వైద్య ఐటీ శాఖ మంత్రి లోకేష్. ఇది ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇది ఏపీకి సంబంధించిన కొన్ని అప్డేట్స్. థ్యాంక్స్.